మేము తిరుమల వెళ్ళాం కదండీ! అదైతే పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఎవరైనా చూడకుంటే మన ఛానల్‌లో ఉంది చూసేయండి. ఇది పార్ట్ 2 అండి. దీని గురించి ఆల్రెడీ చెప్పాను కదా! ఇంకా ఎవరికైనా క్లారిటీ కావాలనుకుంటే కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. నేనైతే డీటెయిల్‌గా వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను. క్లారిటీగా చెప్తాను. ఇంకా మేమైతే అక్కడి నుంచి శ్రీనివాసంలో మేమైతే స్టే చేసాం కదా! అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత అయితే పిల్లలకైతే ఇడ్లీ తీసుకుంటున్నాము. మేమైతే నడిచి వెళ్తాం కదా! దారిలో ఎక్కడైనా ఆకలవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా ఉంటాయి. కానీ ఎందుకో ముందు జాగ్రత్తగా పిల్లలకైతే ఇడ్లీ తీసుకుందామని చెప్పి ఇక్కడ బండి దగ్గర అయితే ఆగాము. ఒక్కొక్క ఇడ్లీ వచ్చేసి 10 రూపీస్ అంట. మేమైతే 4 ఇడ్లీలు అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ తీసేసుకొని ఇంకైతే మేము బస్ ఎక్కి అలిపిరి దగ్గరికైతే వెళ్తున్నాము. మేమైతే అలిపిరి నుంచి దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి నడిచి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకోసమే నడిచి అయితే వెళ్తున్నాము. శ్రీవారి మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. కానీ మేమైతే అలిపిరి దగ్గర నుంచి అయితే వెళ్ళాము. ఇదంతా లోపలికి వెళ్ళే రూట్ అండి దర్శనానికి. ఇది బస్సులో వెళ్తే ఇవన్నీ మనమైతే చూడవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మేమైతే. అదంతా రా వీడియో పెట్టడానికి నేనైతే ట్రై చేశానండి. ఏం వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వకుండా పెట్టడానికి ట్రై చేశాను. మీకు కూడా బాగా నచ్చుతుంది కదా అని చెప్పేసి రియల్ వాయిస్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా బస్సులు అయితే ఈ విధంగా వెళ్తున్నాయండి. ఒక్కొక్కరికి ఛార్జ్ అయితే 180 రూపీస్ తీసుకున్నారు. అక్కడ నుంచి ఇక్కడ అలిపిరి దగ్గరికి తీసుకువెళ్ళడానికి. ఫైనల్‌గా ఇక్కడికైతే వచ్చేసామండి. బస్ అయితే ఇక్కడ దింపేసింది. ఇంక దీన్ని స్ట్రెయిట్‌గా వెళ్తేనే మనకైతే వస్తుంది అలిపిరి దగ్గరికి వెళ్ళేదానికి. ఇదంతా మెయిన్ రోడ్డు. ఇంకా ఇక్కడే కరెక్ట్‌గా దానికి ఎదురుగానే అయితే దింపేసింది బస్ అయితే. ఇంకా మేము రోడ్ దాటుకొని అటు సైడ్‌కైతే వెళ్తున్నాము. ఇంకా మా నడక ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. మేమైతే చాలా పొద్దున్నేనే లేచి అక్కడి నుంచి బయలుదేరాము కదా! ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎండ అయితే అయిపోయిందండి. చాలా తొందరగా మేమైతే మెట్లెక్కి బయలుదేరాలి. ఎందుకంటే మాకు 12కి దర్శనం ఉంది. పిల్లల్ని తీసుకువెళ్తున్నాం కాబట్టి 1 ఇయర్ లోపు పిల్లల్ని. అందుకోసమే చాలా హడావిడిగా అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా! అంటే స్టెప్స్ స్టార్టింగ్‌లో అయితే అందరూ టెంకాయ కొట్టుకొని నడక ప్రయాణం స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే చాలామంది జనాలున్నారండి. ఆ జనాలను చూసి మేమైతే భయపడిపోయి ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా ఇటు సైడ్ నుంచే ఏం టెంకాయ ఏం కొట్టుకోకుండా మామూలుగా దండం అయితే పెట్టుకొని స్టార్ట్ అయితే చేశామండి స్టెప్స్ ఎక్కడము. ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం లెంతీగానే ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కటైతే నేను వీడియో తీశాను. ఎన్ని స్టెప్స్ ఎక్కాను, ఏం కథ అని చెప్పేసి ఎక్కడికెక్కడికి చేరుకున్నాము, ఎంత టైం పట్టింది అవన్నీ కూడా నేనైతే అంతా మొత్తం రా వీడియోనే పెట్టేస్తున్నాను. అందుకోసమే ఇదైతే కొంచెం లెంతీగా ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని చూసారంటే మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చుతుందండి. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే నేనైతే తిరుమలకొచ్చాను. నేనైతే 2018లో వచ్చానండి తిరుమలకి. మళ్ళీ ఇంకా కరోనా అని మ్యారేజ్ అయింది. దాని తర్వాత పిల్లలు పుట్టారు. ఇంకా వెంట్రుకలు తిప్పలేదు కాబట్టి తిరుమలకి వెళ్ళకూడదు. ఇవన్నీ వచ్చేసరికి ఇంకా పిల్లలకి ఎంటుకలు తిప్పించుకొని ఇప్పుడైతే వచ్చానండి. 6 ఇయర్స్ దాకా అయితే అయిపోయింది నేను తిరుమలకి వెళ్ళడము. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను. నాకు మ్యారేజ్ కాకముందైతే 1 ఇయర్‌కి అలాగైతే వచ్చేస్తూ ఉంటామండి తిరుమలకి. కానీ ఇప్పుడైతే చాలా లేట్ అయితే అయిపోయింది. అందుకోసమే చాలా రోజుల తర్వాత వచ్చాను కదా! చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి పిల్లల్ని తీసుకొని రావడము. కొంచెం రిస్కీ పనే కానీ దేవుడిని చూడాలనుకుంటున్నాం కదా! అందుకోసమే దేవుడి దగ్గరికైతే వచ్చామండి. ఇంకా నడిచి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా మేమైతే నడిచే వెళ్తున్నాము. ఇంకా ఇదే కదా స్టార్టింగ్ గోపురం కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా వచ్చేస్తుంది. ఈ దావలో నుంచే మనమైతే పోవాలి. ప్రతి ఒక్కరు నడిచిపోయింటారు కానీ మా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. కానీ బిన్నా వాళ్ళు పరిగెత్తారు అందరూ ఒక భార్య.
अभी बढ़िया अभी नीचे में पड़ो और दिस पे शरण पड़ना కానీ అలా జనాలు ఎక్కువ అవుతారు రా రా అదే లోపల జాగ్రత్త ఎందుకు తిరుగుతుంది అందుకే నాకు భయం వస్తుంది పోతా వద్దులే ఆయన్ని పట్టించుకోద్దు ఇంకా చూడ ఏమి సార్ అసలు ఎనసార్లు ఉన్నాడు ఏ విగ్రహం ఉంది ఏ అబ్బా అట్లే ఉండు ఓకే నా ఏమండి చక్కగా మహేంద్రమోక్ష చూడట అద్వి చూడు అద్విత అండి నాని
చరణ్ ఎత్తినా రాజు వాళ్ళు మనం చరణ్ చరణ్ సాయ్ గోవిందా 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 ఏమో పోయింటా పైకి అద్వి ఒక నిమిషం చెప్పు సాయి ఇంకా 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా మార్నింగ్ మేమైతే ఇడ్లీ తీసుకొని వచ్చాం కదా. ఇక్కడ ఏలక్కాయల మండపం అంటండి. ఇడ్లీ తీసుకొని వచ్చాం కాబట్టి ఇంకా పిల్లలిద్దరికీ ఆకలేస్తూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక చోటైతే కూర్చొని పిల్లలిద్దరికీ ఇడ్లీ అయితే తినిపిస్తూ ఉన్నానండి. జనాలైతే చాలా ఫుల్గా ఉన్నారు. హాలిడేస్ కదా ఇప్పుడు, అందుకోసమే జనాలైతే ఎక్కువ మంది అయితే ఉన్నారండి. నడిచే మార్గంలో కూడా చూసేయండి మీరు కూడా. చెప్పు చెప్పు సాయి. 450. స్టెప్స్ అయితే ఫినిష్ అయ్యాయి. ఇంకా మా పిల్లలకి ఇడ్లీ తినిపించుకొని మళ్ళీ మా నడక ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అదెత్తి బోర్డు బ్యాగ్ వేసుకున్నాను ఇప్పుడు దానికి. ఎంత చెట్లు అదంతా బాగా కనిపిస్తా అంటే బాగా వాంతులా
తిరుగు. ಅಲ್ಲಂತ 100 ರೂಪಾಯಿ ತಗೊಂಡು ತಗೊಳ್ಳಿ ಪರ್ಸಲ್ಲಿ సాయి చెప్పు మీ సాయి. గాలిగోపురం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. కానీ మీ కానీ ఇట్రా సాయి అడుగు దండం పెట్టుకోమి. హలో ఫ్రెండ్స్, గాలిగోపురం దగ్గరికి వచ్చేసాము. ఇంకా కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది. కొంచెం పట్టుకో. ఈ పక్కనే రే రాండి. Charan, say hi. Charan, oi. బాగా కుట్రా ఇక్కడ చెట్టు ఎత్తు కింద నుంచి పైకి జూన్ తగ్గి ఇప్పటికి వెళ్ళిపోతుంది. పోయినాడు. పోయింటాడు బా. దాడ కూర్చోను.
కూర్చోడ ఎట్లా చూడరా చూడండి చరణ్ అందుకే నాకు భయం. Itu mana kan yang kau implement ini apa? I'm photography. Buat ni dia. Mana ada ni? Ayo. Ya, ni apa saya kore? Dia betul kadang gula. Arvi, jaga kira. Nama kado sambil. Ini kira. Oh, ini kita tu mana sami? ఎందుకన్నా ఫోన్ లో ఇంత మంచి వీడియోలు ఇదేనా ఒకసారి ఫోటో బాబు ఫోటో తీ
మే ఇంకా సగం ఉన్నట్టుంది మే. ఏం ఫోటోలు ఉన్నాయి లోపల మే? ప్లీజ్ ఇమేజ్ జూమ్ చేస్తా. ఎనికి రాని ఆయన ఉండకూడదంట. కృష్ణ జింకలు అన్నీ వీటి కోసం పులులు రావనా? జింకడా సురేష్ మూడయ్యే అదే ఒకటి ఆడిపోయిన పోనీరు ఎందుకు పోనీ అది కుట్టాను పనుకోనాడే మొచ్చుకోడా ఇక్కడ. అయ్యో ఆడవాడు పనుకోని దానికి ఉందల్లా పాయ పాయ పాప హట్ పాయ వచ్చాను. సాయి క్యారీ చేసుకో. ఇంకా ఇక్కడైతే రోడ్డు మార్గం అనేది వస్తుంది కదండి, అలా రోడ్డు మార్గం లేకుండా కొంచెం దూరం అయితే ఇలా ఫ్లైఓవర్ అయితే వేశారు. ఇవైతే కొత్తగా ఏర్పాటు చేసినట్టున్నారండి. మేము ఇంతకు ముందుగా వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏం లేదు, డైరెక్ట్ రోడ్డు మార్గమే వచ్చింది. కానీ ఇప్పుడైతే కొద్దిగా దూరంలో అయితే ఈ విధంగా ఫ్లైఓవర్ వేశారు, చూస్తున్నారు కదా. ఇలా మనం పైకి ఎక్కి మళ్ళీ కిందికైతే దిగి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బాగా కట్టారండి, ఇది చాలా జాగ్రత్తగా బాగా కట్టారండి. మాకైతే అప్పటికే నడిచి చాలా అలసిపోయాము. మార్నింగ్ నడక అయితే స్టార్ట్ చేసాము కదా, చాలా నీరసంగా అనిపించేసిందండి. ఇదంతా నడిచేసరికి పిల్లలైతే చాలా ఇబ్బంది పడిపోయారు. ఇంకా మోకాళ్ళ పర్వతం అయితే వస్తుంది, అక్కడైతే చాలా ఇబ్బంది అయితే అనిపించేసింది. అది కూడా ముందు చూపిస్తాను. ఇది రోడ్డు మార్గం దాటుకున్న తర్వాతనే కదండి మోకాళ్ళ పర్వతం అయితే వస్తుంది. అక్కడైతే చాలా కష్టంగా అనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను, చూసేయండి మీకు. ఏం సాయి
ఏడైపోయిందిరా 3 కిలోమీటర్ల పైన సార్ అయ్యి జూమ్ చేసి వేరా గట్టిగా కొడతాను నిన్న అవునండి. ఫైనల్‌గా అయితే మోకాళ్ళమెట్టు గోపురం దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ ఎవరు వీలైనన్ని మెట్లు వాళ్ళైతే ఎక్కుతున్నారు. నేను కూడా ఒక 5 స్టెప్స్ ఎక్కడానికైతే ట్రై చేశాను. 5 ఎక్కానండి. ఎక్కువ ఏమి ఎక్కడం లేదు. చాలా కష్టంగా అనిపించిందండి. 7 కొండలు దాటుకుంటే కానీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కారు కదా! 6 కొండలైతే అయిపోయాయి. ఇది లాస్ట్ కొండ. మోకాళ్ళమెట్టు గోపురం దగ్గర నుంచి వెళ్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడైతే 3000 స్టెప్స్ అయితే పూర్తయిపోయాయి. ఇంకా చూడండి మీరు కూడా. ఇక్కడికొచ్చేసరికి చాలా అలసట అయితే అయిపోయిందండి. కాళ్ళైతే విపరీతంగా నొప్పులైతే వచ్చేసాయి. పిక్కలైతే పట్టుకుపోయాయి. నడిచి వచ్చేసరికి కొండపైకి చాలా ఇబ్బంది అయితే అయిపోయిందండి. ఇప్పటికి స్టెప్ నెంబర్ 3260 అయితే ఎక్కాము. జాబ్లోనే కొడుకుని జాబ్ ఏమైంది ఇప్పుడు నీకు? ఇంకా లాస్ట్ ఇక్కడికొచ్చేసరికి మా చరణ్ అయితే నిద్రపోయాడండి. ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే ఎత్తుకొనైతే వస్తున్నాడు. ఇంకా 3500 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇంకా రిమైనింగ్ 50 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్తంభాల మీద అయితే వేశారండి. చాలా చక్కగా వేశారు. ఇంకా లాస్ట్‌లో ఇక్కడైతే దండం పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా ఏడుకొండల స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి ఇలాగైతే మేము నడిచి వెళ్తున్నామండి. ఇంకా లాస్ట్ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకైతే వచ్చేసాము కొండ మీదకి. మాకైతే పులుసు కారిపోయిందండి ఈ ఎండకి. నడచడానికైతే చాలా కష్టమైతే అనిపించిందండి. ముసలి వాళ్ళు అలా కూడా నడుస్తున్నారు కానీ మాకైతే చాలా అలసటగా అనిపించింది. ఇంకా మేము దర్శనానికైతే వెళ్ళాలి. అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయిందండి. మేము ఎలా వెళ్ళాము, ఎక్కడెక్కడ టికెట్స్ తీసుకున్నాము, ఎంతసేపు పట్టింది మాకు దర్శనానికి టైము, మా వాళ్ళు ఎలా వెళ్ళారు, మేము ఎలా వెళ్ళాము, ఇవన్నీ కూడా నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నేను క్లారిటీగా మళ్ళీ మీకు ఒకసారి అయితే అనౌన్స్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకైతే చెప్పడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఇంకా మేమైతే పైకి వచ్చేసరికి ఇంకా మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ అయితే వీళ్ళు నడిచి రాలేదు. బస్కి అయితే వచ్చేసారు. ఇంకా వీళ్ళని కూడా కలుసుకున్నాము. ఇంకా మా నాన్నకి ఫోన్ చేసేసరికి మా నాన్న అయితే వచ్చి తీసుకువెళ్తున్నారు ఇక్కడ. మా నాన్న నడవలేడండి. మా నాన్నకి బ్యాక్ పెయిన్ అయితే ఉంది. అందుకోసమే ఇంకా మా నాన్న కోసం మా పెద్దమ్మ, మా అమ్మ కూడా నడిచి రాలేదు. మా పెద్దమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఆమె కూడా బస్కి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ చెప్పులు వేసుకోకుండా మేమైతే చాలా పెద్ద తప్పు అయితే చేశామండి. కాళ్ళు అయితే విపరీతంగా మండిపోతున్నాయి.
ఇంకా చెప్పులు వేసుకొని రాకూడదు అని చెప్పారని ఇలాగైతే చేసాం మేము. అలా ఏం లేదండి. కంపల్సరీగా చెప్పులైతే వేసుకువెళ్ళండి. లేదంటే అస్సలు నడచలేరు. కాళ్ళైతే రోడ్డుకి అతక్కపోతున్నాయి. బొబ్బలైతే విపరీతంగా వచ్చేసాయండి. కాళ్ళు చాలా పెయిన్ అయితే వచ్చాయి. ఎవరు గానీ ఇలాంటి తప్పైతే చేయొద్దండి. చాలా ఇబ్బంది అయితే పడిపోతారు మీరు. మేమైతే తిరగలేక అల్లాడిపోయామండి. ఈ కాళ్ళు మంటలతో పిల్లల్ని తీసుకొని, లగేజ్ తీసుకొని చాలా ఇబ్బంది పడిపోయాము. చూసారు కదా నా కాళ్ళైతే ఎంత విపరీతంగా బొబ్బలైతే వచ్చాయో. మీరు లగేజ్ మోసుకు వెళ్ళకుండా కిందనే వేశారంటే మీకైతే పైకొచ్చేస్తాయి. ఇలా మోసుకొని తిక్క పనులైతే చేయొద్దండి. చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా అయితే చేయకుండా నడవడానికే కష్టంగా ఉంటుంది. ఈ లగేజ్‌లన్నీ వేసుకొని నడిస్తే ఇంకా విపరీతంగా బాధైతే అనిపిస్తుందండి. నడవలేకపోతారు. ఇంకా ఇక్కడైతే మేము శుభదం ఎంట్రీ దగ్గర ఉన్నాము. మేము ఎలా వెళ్ళాలో కనుక్కునేదానికి ఇక్కడైతే నిలబడి కొంతమందిని అయితే అడుగుతున్నామండి. మేమైతే ఫస్ట్ టైం కదా! ఇక్కడ చూస్తున్నారు కదా! మా మరిది అయితే పాపని తీసుకొని వెళ్తున్నాడు, పరిగెడుతున్నాడు. ఎందుకంటే కాళ్ళు మంటలొచ్చేసి బొబ్బలైతే వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా హాట్‌గా ఉంది ఇక్కడ అని చెప్తున్నాడు మా మరిది అయితే. మా పాప అయితే ఏడుస్తూ ఉందండి. ఇంకా నడిచి వచ్చాం కదా! చాలా అలసటగా అనిపించింది. ఇక్కడ సాంబార్ రైస్ అయితే పెడుతున్నారు. ఇంక అందరం కూర్చొని దర్శనానికి వెళ్ళే ముందు ఈ విధంగా అందరం కూర్చొని అయితే తింటున్నామండి. ఎవరికైనా ఇంకా డౌట్స్ అయితే ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్‌ని అయితే క్లారిఫై చేస్తాను. ఇలా జరిగిందండి మా నడక ప్రయాణము. ఇంకా కొన్ని ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకైతే చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.